ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ ఏంటంటే మనకొచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్ 2024 ఏఎన్‌జీఆర్‌ఏయు బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి మనకు వెబ్‌సైట్‌లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ ఏంటో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుందనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు మనం వెబ్‌సైట్‌లోకైతే వెళ్ళడం అయితే చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకొచ్చేసరికి ఏఎన్‌జీఆర్‌ఏయు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకొచ్చేసరికి క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్ బైపీసీ స్ట్రీమ్. అలాగే మనకొచ్చేసరికి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనకైతే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎక్కడైతే చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి ఏఎన్‌జీఆర్‌ఏయు అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు అని ఇక్కడైతే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి మనకొచ్చేసరికి 7 కాలేజీలైతే ఉన్నాయి. అలాగే బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి 2 కాలేజీలైతే మనకైతే ఉన్నాయి. అలాగే అఫిలియేటెడ్ అగ్రికల్చర్ కాలేజెస్ సంబంధించి మనకొచ్చేసరికి 6 కాలేజీలైతే ఉన్నాయి. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఎన్ని సీట్లున్నాయి, అలాగే ఫుడ్ టెక్నాలజీకి ఎన్ని సీట్లున్నాయనేది ఇక్కడైతే డీటెయిల్‌గా అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అయితే మీరైతే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి అలాగే 10% సప్లిమెంటరీ సీట్స్ ఆల్సో అలౌటెడ్ టు అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. మనకొచ్చేసరికి ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, ఈడబ్ల్యూఎస్‌కి ఎంత కేటగిరీ ఇవ్వాలి. అలాగే మనకొచ్చేసరికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసరికి రూ. 1000 మనకొచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్ అలాగే రూ. 500 ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్‌కి అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్‌లో. మనకొచ్చేసరికి రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మనమైతే ఇక్కడ చూసినట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్ మనకొచ్చేసరికి 13వ తారీఖు అంటే ఈ రోజు నుంచి మనకైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 2వ తారీఖునైతే మనకు లాస్ట్ డేట్ అయితే రావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీతో ఒకవేళ ఎవరైనా కట్టేవాళ్ళు ఉంటే గనుక ఆగస్ట్ 12వ తారీఖు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అలాగే ఎలాగా అప్లై చేసుకోవాలి ఆన్‌లైన్‌లో అనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మన ల్యాప్‌టాప్‌లో అలాగే పీసీలో అయితే అప్లై చేసుకోవచ్చు. మొబైల్‌లో కూడా ఎలా చేయాలని నేనైతే చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎక్కడి దాకా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.